డ్రిల్ చిప్పింగ్ మిషన్ స్మాల్ అండి. దీనికి ఏంటంటే కార్బన్ బ్రష్లు మార్చడం జరిగింది, అయినా కూడా మళ్ళీ కార్బన్ బ్రష్లు పోవడం జరిగింది. ఈ కార్బన్ బ్రష్లు పోవటం అనేది తరువుగా ఎమ్మటమ్మటే జరుగుతూ ఉందండి. సరే ఏంటని చెప్పి దీన్ని ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనం పరిశీలించడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క కార్బన్ బ్రష్ల యొక్క సెట్ అనేది వస్తుందండి. ఈ సెట్ అనేది ఫస్ట్ ఒకసారి వేసానండి, వేసినమ్మంటే ఇది ఎమ్మటే అరిగిపోయి టక్మంట ఇది అయిపోయింది. అలా అవడం అనేది ఈ కాంపిటేటర్ ఏంటా అని చెప్పేసి ఒకసారి అంటే మనకు లోపల ఉన్న ఆర్మిచర్ ఉంది కదండి, ఆర్మిచర్ని మనం ఒకసారి ఓపెన్ చేసాం, బయటికి తీసాం. ఏంటా అని చూస్తే ఇదిగోండి ఇక్కడ ఒకటి మనకి పాయింట్ అనేది పోవడం జరిగింది. ఈ జరగటం వలన మనకేంటంటే ఈ ఆర్మిచర్ వల్ల మనకి ఆ కార్బన్ బ్రష్లు అనేవి మాటికి పోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం మార్చుకోవాలి. ఇది మార్చుకుంటే కానీ మనకి ఇది వర్క్ అవుతుంది. వర్క్ అవుతున్నప్పటికీ దీన్ని ఏదో మనం తాత్కాలికంగా ఏదో చేయటం వలన ఉపయోగం ఉండదండి. ఇది మనం మార్చేసుకోవాల్సిందే. మార్చుకుంటే మళ్ళీ, ఎందుకంటే లోడ్ తీసుకుంటూ ఉంటుంది మోటార్, ఇది చిప్పింగ్ డ్రిల్లింగ్ మిషన్ కాబట్టి మనం ఏంటంటే దాన్ని మార్చేసుకోవడం మంచిదండి. ఇదిగోండి మీరు చూడండి, దీని యొక్క ఇది చిప్పింగ్ అండి, ఈ సింబల్ చిప్పింగ్ సింబల్. మనకి ఇది హ్యామరు, డ్రిల్లింగ్ హ్యామరు. ఇది వచ్చేసరికి ప్లెయిన్ డ్రిల్ అండి. మనం ఏంటంటే ఈ చిప్పింగ్ మీద ఈ చిప్పింగ్ మీద పెట్టినప్పుడు ఇదేదో మనం తాత్కాలికంగా దీన్ని ఏదో సరి చేయటం అనేది చేస్తూ ఉంటారు, కానీ సరి చేయటం వలన ఉపయోగం ఉండదండి. ఇది మళ్ళీ పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొత్తది వేసేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. చూడండి, ఈ విధంగా ఏంటంటే దీంట్లో మనకి ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేసామంటే పైకి, ఇది ఓపెన్ చేస్తే పైకి లోపల గేర్ బాక్స్ అవన్నీ ఉంటాయండి. మనకి ఈ దీంతో పని లేదండి. మనం చేయాల్సిందల్లా ఈ ఒక్క ఆర్మిచర్ అనేది తీసుకెళ్ళి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ పళ్ళు కూడా అరిగిపోవడం జరిగినట్టుంది. ఇది పళ్ళు కూడా అరిగిపోయినట్టు ఉన్నాయండి, గేర్ వీల్ పళ్ళు. దీన్ని కూడా మనం మార్చుకుంటే పూర్తిగా మార్చేద్దామని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కొత్తది వేసాం అనుకోండి మళ్ళీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది మనకి చిప్పింగ్ డ్రిల్ మిషన్లో ఉన్నటువంటి కాంపిటేటర్ అండి. ఇది మనం పవర్ టెక్స్ సంబంధించినటువంటి డ్రిల్ మిషన్ టైప్ అండి. ఇది ఈ విధంగా మనం దీన్ని తీసుకొచ్చి మార్కెట్లో ఉంచి మనం బిగించుకోవాల్సినది. దీని మీద మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయగలరు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా వెంటనే కామెంట్ చేయగలరు.